నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేపట్టిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు కూడా పడలేదని అన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదలలేదని తెలిపారు. 5 ఏళ్లలో ఎక్కడైనా తట్టమట్టి వేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు, అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికి వచ్చా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విర్రవీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకి మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ కేవీవి సత్యనారాయణ, జానకి, వినయ్ చందు, చీఫ్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె ఆదినారాయణ, డైరెక్టర్ ట్రెజరీస్ మోహన్ రావు, ఏపీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో పాటుగా నిత్యావసర సరుకుల సరైన ధరలకి అందించడానికి కృషి చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేశామని తెలిపారు. వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండుగ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. ఆయా సమస్యల్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపి చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంపై ఎర్రబాలానికి చెందిన మహిళా రైతులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.
గుంటూరులోని కొరటపాడు మెయిన్ రోడ్డు నందు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ను బబుల్ గమ్ సినిమా హీరోయిన్ మానస చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అతి తక్కువ ధరలో ఆడవారికి శారీస్, డ్రెస్లు, జెంట్స్ కి టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్లు అన్ని రకాల కలర్స్ తో, చిన్నపిల్లలకి కిడ్స్ వేర్ అందరికీ అతి తక్కువ ధరలో స్పెషల్ ఆఫర్స్ తో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి చూడు మేడం 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 చాలా రోజులైంది అందరినీ చూసి ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఒకసారి గట్టిగా వేసుకుందాము మన హీరోయిన్ మానస చౌదరి గారి. గుంటూరు ప్రజలకి అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ కాదు ఇషాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్. ఇన్ఫాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి, ఫ్యాబులస్ గా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుంటూరు అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి అని నేనైతే చూస్తాను. అండ్ సారీ నెక్స్ట్ మూవీ అది త్వరలో అనౌన్స్మెంట్ అండి. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు. మీరు విశ్రాంతమ్మ గారు, బెనర్జీ గారు
దీన్ని ప్రారంభించారు. అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. అందుబాటు ధరలోనే ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీతో పాటు ట్రెండింగ్ గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ గమనించగలరు. అయితే అదే విధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదే విధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నన్ను ఇలా ఆహ్వానించి అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమే జయతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటన్నిటిని కూడా ఇక్కడ అతని టేస్ట్ ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు, అది కూడా రీజనబుల్ ప్రైస్ తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాటి ప్రాంతం, ఈ విద్యానగర్ ప్రాంతం, కొట్టిపాటి ప్రాంతం ఎవరు కూడా చెప్పకుండా వస్తారు కదా. అతి తక్కువ రేట్లో అందించాలని చెప్పని క్వాలిటీ మంచి క్వాలిటీతో అందియాలని చెప్పని ఆలోచనలో ఎంఎస్ఆర్ షాపింగ్. గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు బియ్యం కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. చౌక ధరలకి పేదలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని తెలియజేశారు. పేదలకు కందిపప్పు బియ్యం సరఫరాలు ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులు అందుబాటులోకి తేవడం కోసం దుకాణం ప్రారంభించాం. కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 48 రూపాయలకి అందిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఫోన్ చేస్తే నువ్వు పలకరించిన పలకట్లేదు సరిగా, నవ్వట్లేదు సరిగా. వాళ్ళే ఎగపడతారు, మనం తీసుకొని వస్తారు. లేడీస్ ఎగపడతారు, లేడీస్ కొనటానికి తీసుకుంటారు. కొంచెం ముందు మేడం. వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం. కొంచెం నుంచి ఓకే. నమస్కారం మేడం. వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం.
రండి. ఓకే సుదీర్ఘ కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్న మొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే క్రాసింగ్ కు వేగంగా చర్యలు తీసుకోవాలని జీఎంసీతో పాటు రైల్వే అధికారులు కూడా మరింత దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక పాత గుంటూరు దగ్గరలోని మొండిగేటు రైల్వే ట్రాక్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ క్రాసింగ్ అంశంపై జీఎంసీ ఇంజనీరింగ్ రైల్వే డివిజనల్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. పాత గుంటూరు పరిధిలోని మొండిగేటు వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ రైల్వే ట్రాక్ క్రాస్ వద్ద సుమారు 30 ఏళ్ల నుంచి సమస్యగా ఉందని తెలిపారు. నగరంలో నుంచి 4 మీటర్లు అవుట్ ఫాల్ డ్రైన్ నుంచి వచ్చే మురుగు లేదా వర్షం నీరు ట్రాక్ కింద కేవలం 1.5 మాత్రమే ఉన్న వెంట నుంచి వెళ్లటం వలన నీరు పూర్తి స్థాయిలో బెయిలౌట్ కాక పాత గుంటూరులోని పలు ప్రాంతాలు ముంపుకి గురవుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో జీఎంసీ ఎస్ఈ శాంసుందర్, ఈఈ కోటేశ్వరరావు, రైల్వే డివిజనల్ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి, జీఎంసీ డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్ పాల్గొన్నారు. మేము చేస్తాం. అంటే యాక్చువల్గా ట్రాక్ వర్క్స్ ఇట్లా కొంచెం డైల్యూట్ అయింది సార్. ఏంటంటే సార్ చేంజ్ వల్ల ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకుండా ప్రెసెంట్ గా ఎప్పుడో చేస్తాం మాట్లాడుతున్నారు. మీరు అనేది క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి దాని ఏమైనా దృష్టి పెట్టి మాక్సిమం ఎవరికి అసలు రైల్వేస్ కి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎట్లా ఒక గంట లేట్ ఫ్లో అవుతుంది. పెద్ద డిస్టర్బెన్స్ వచ్చి మీకు దాన్ని సీరియస్ ఎందుకని ఇందులో నుంచి ఆర్టీఏ ద్వారా అడుగుతారు. ఈ ప్రాబ్లం ఉంది, అది కామన్ అని అడుగుతారు. కనెక్టివిటీకి పక్కగా మన చేతుల్లో పెట్టుకుంటేనే అది ఎప్పటికప్పుడు షీట్ తీయడానికి కానీ దేనికి కానీ ఇది లేకుండా ఏంటంటే రేపు వచ్చిన వీళ్ళకి ఏమైనా ట్రాక్ ఎక్స్టెన్షన్ లేకపోతే ఇంకోటి ఏదో వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ తీసుకోవాలా. దేవుడి ఆశీస్సులు ప్రజల యొక్క ప్రోత్సాహం తనకు ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నానని నారా లోకేష్ తెలియజేశారు. గురువారం మంగళగిరిలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి చల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేవునికి హారతినిచ్చిన అనంతరం బంగారు చూపులతో రోడ్డును శుభ్రం చేసి రథోత్సవాన్ని లోకేష్ ప్రారంభించారు. మరి కాసేపట్లో రాబోతున్నారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు. గౌరవం. దయచేసి చక్రాల దగ్గర ఎవరు ఉండొద్దు, రథం చక్రాల దగ్గర ఎవరు ఉండొద్దు, దయచేసి తోసుకోవద్దమ్మా. ఇది కొంచెం అందరూ సహకరించండి. మంగళ వాయిద్యాలతోటి నృత్య రూపాలతోటి మరి ఈరోజు కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అందరూ ఈ భగవంతుడిని మన కార్యక్రమం అపూర్వాలు కూడా కొట్టాలి. ఒక గుమ్మడికాయ కూడా దయచేసి అందరూ
రాజు వస్తారు 7 మంది రాజు సార్ ప్రజలకి సేవకుడిని ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడి సేవ చేస్తే మా తాతగారి నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు. పవిత్రమైన ఆలోచనతో ప్రజలకి సేవ చేసిన జరిగింది. ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేను ఎప్పుడు దేవుడి సేవలో ఉంటాను. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి. మంగళగిరి లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరి పట్టణంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి వై నాగరాజు మాట్లాడారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ రామకృష్ణ, అడిషనల్ జూనియర్ జడ్జి కె సురేష్ బాబు, మంగళగిరి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. తప్పనిసరిగా చేతితో రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర కార్యక్రమం. అనుక్షణం అప్పుడు తెలుసుగా ఈరోజు మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి నేతన్న సర్కిల్ దాకా పోలీసులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, జనరల్ పబ్లిక్ అందరూ కూడా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా హెల్మెట్లు ధరించి ప్రజలకు హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించవలసిందిగా ఈ సందర్భంగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మనము న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు స్టాఫ్, అలాగే ఇక్కడికి వచ్చిన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ అఫీషియల్స్ అందరూ ఇక్కడి నుంచి కోర్టు నుంచి నేతన సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. అందరికీ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ మార్గ మధ్యలో మేము చాలామందిని హెల్మెట్ లేకుండా చూసాము. అలాగే ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారు. న్యాయమూర్తులు, అలాగే వారు ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్ ఆఫ్ బార్ అసోసియేషన్, లిటిగెంట్ పబ్లిక్, పోలీస్ వారు, ఆర్టీఐ ఆఫీసర్స్, లిటిగెంట్ పబ్లిక్ అందరం కూడా ఇవాళ బ్యాక్ ర్యాలీ నిర్వహించాము. బ్యాక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము హెల్మెట్ ధరించడము. హెల్మెట్ ధరించుకుంటే కనుక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం వస్తుంది. దానివల్ల కుటుంబాలు రోడ్డు పడతాయి. కాబట్టి హెల్మెట్ కూడా మంచి హెల్మెట్ అనేది ఉండాలి. ప్రతి హెల్మెట్ మంచి హెల్మెట్ కాదు. హెల్మెట్ యొక్క నిర్ధారణ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము ఆ హెల్మెట్ ధరిస్తే మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు మనము ప్రాణహాని నుంచి బయటపడతాం. కాబట్టి ఏదో నాసిరకం హెల్మెట్లు ధరించేసేసి మేము కూడా హెల్మెట్ ధరించేసాము, అయినా కూడా ప్రమాదాలు జరిగినాయంటే దానికి బాధ్యత పూర్తి బాధ్యత వచ్చేసేది మనమే. దానివల్ల మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి ఈరోజు రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల యొక్క ప్రాణ రక్షణ నిమిత్తం జ్యుడిషియరీ, అదేవిధంగా మన
రోడ్డు రవాణా సంస్థ అన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులతో పోలీస్ యంత్రాంగం అందరం కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య విషయాలు తెలియబడిన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా వ్యయం కన్నా ప్రాణమీన్య అది గుర్తుంచుకోవాలి ప్రజలు. హెల్మెట్ అనేది ఎంతో ఇది, దానివల్ల అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు మన యొక్క ప్రాణాల సైతం రక్షించేటువంటి అది ముఖ్యంగా మన శరీరంలో ముఖ్యమైన పార్ట్ హైపోథాలమస్ మన జడ్జెస్ అలాగే బార్ అసోసియేషన్ పోలీస్ రవాణా శాఖల సమన్వయంతో జరిగినటువంటి హెల్మెట్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ప్రజలకి హెల్మెట్ యొక్క అవసరాన్ని తెలియజేయడం, అదేవిధంగా రహదారి భద్రత గురించి తెలియజేయడం. ఇది అందరికీ కూడా జరిగినటువంటి ర్యాలీని చూసి తెలుసుకొని కొంతమందన్న మొదలుపెట్టి అందరిలోకి ఈ హెల్మెట్ అనేది కానివ్వండి, అలాగే రహదారి భద్రత గురించి తెలుసుకొని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ విఐటి ఏపీ విద్యాలయం మరియు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ సంయుక్తంగా ఆధ్వర్యంలో 10వ తేదీ నుంచి 12వ తేదీ జులై 2024 వరకు అధునాతన నానో మెటీరియల్స్ మరియు అప్లికేషన్స్ పై 2వ అంతర్జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ విఐటి ఏపీ విశ్వవిద్యాలయం మరియు ఇండియానా యూనివర్సిటీ పార్డ్యూ యూనివర్సిటీ ఇండియానా పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడారు. భారతదేశం వికసిత్ భారత్ గా మారాలంటే మనం ఎక్కువగా కాగితాలపై కాకుండా మరిన్ని ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో విఆర్కే మూర్తి, సంధ్య, సదానందన్, ప్రొఫెసర్ రజనీకాంత్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వ ప్రఖ్యాత పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిఐటి జగన్నాథ రథయాత్ర పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుంచి వివిఐటి కళాశాల వరకు డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు, భక్త బృందాల కోలాటాల నడుమ వైభవంగా సాగింది. వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ రథాన్ని బంగారు చీపురుతో శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్ణలు, జై జగన్నాథ నినాదాలతో ఈ వేడుక శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6 కిలోమీటర్ల జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్న ఏకైక విద్యా సంస్థ వివిఐటి అని గుర్తిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఇండియన్ వరల్డ్ రికార్డు పురస్కారాన్ని వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిఐటి అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.